ఫ్రెండ్స్, మృత్యువు ఎలాంటిదంటే దాని నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సిందే. కానీ కొంతమందికి అలా వెళ్ళిపోవడానికి కాస్త తొందర ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అలాంటి వాళ్ళ గురించే చెప్తాను. వాళ్ళు చేసిన పనుల వల్ల చనిపోయిన ప్రపంచంలోని అత్యంత మూర్ఖుల గురించి ఇప్పుడు చెప్తాను. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇప్పటి రోజుల్లో చూసుకుంటే ఏ పెళ్లి అయినా సరే ఫోటోషూట్ లేకుండా కంప్లీట్ అవ్వదు. కపుల్స్ ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ ని యూనిక్ గా మార్చుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారు. పెళ్లి జ్ఞాపకాలను ఫొటోస్ గా మార్చుకోవడం చెడ్డ విషయమేమీ కాదు. కానీ విషపూరితమైన పాముతో ముద్దు ముచ్చట్లు ఆడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఏ కపుల్ని అయితే చూస్తున్నారో వాళ్ళు థాయిలాండ్ కి చెందిన వాళ్ళు. వీళ్ళు వాళ్ళ మ్యారేజ్ ని ఎప్పటికీ గుర్తుండేలాగా చేసుకోవడం కోసం నాగుపాముతో ఫోటోషూట్ ను స్టార్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫోటోలు తీయించుకోవడంలో వీళ్ళు ఎంతగా మునిగిపోయారు అంటే వీళ్ళు ఆ పాముకు ముద్దులు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళు ఫోటోషూట్ చేయించుకుంటూ ఉండగా ఇక ఆ పాము ఆమెను కొరికేసింది. అయితే అదృష్టవశాత్తు ఆమెను వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లడం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే ఇప్పుడు చెప్పే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అలా కాదు. కర్ణాటకకు చెందిన చంద్రు శశికళ అనే ఈ జంట 2020 నవంబర్లో కర్ణాటకలోని మైసూర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా కావేరీ నదిలో కూడా ప్లాన్ చేశారు. అయితే వీరిద్దరూ పడవ ఎక్కి నది మధ్యలోకి వెళ్లి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక ఆమె హై హీల్స్ వేసుకోవడం వల్ల అదుపు తప్పి నదిలో పడిపోయింది. అప్పుడు అతను కూడా నదిలో పడిపోయాడు. ఇక వారు ఆ నదిలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఫోటోషూట్ పిచ్చిలో పడి జనాలు వాళ్ళ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్, త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డే సేల్స్ రాబోతున్నాయి. ఈ సేల్స్ సంవత్సరం మొత్తంలో ఒకేసారి మాత్రమే జరుగుతాయి. ఈ సేల్స్ లో అన్ని వస్తువులు చాలా తక్కువ ధరకే లభిస్తుంటాయి. కాబట్టి మీ ఇంట్లోకి కావాల్సిన హోమ్ అప్లయన్సెస్, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇలా ఏ వస్తువైనా కొనడానికి ఇదే మంచి సమయం. అయితే ఈ సేల్లో ఏ ప్రోడక్ట్ల ప్రైస్ బాగా తగ్గాయి, ఏ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎలా కొనాలి, లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ గురించి తెలుసుకోవడానికి డీల్స్ బాబా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ గ్రూప్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో వంటి టాప్ వెబ్సైట్స్ లలో ఉండే ఆఫర్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైజ్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లైట్నింగ్ డీల్స్ కి సంబంధించిన రియల్ టైమ్ అలర్ట్స్ పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గానీ లేదా టెలిగ్రామ్ లో డీల్స్ బాబా బెస్ట్ అని సెర్చ్ చేసి గానీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్ లను, అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా పొందవచ్చు. 2015లో క్రొయేషియాలోని ఒక జైలులో సడన్ గా మంటలు అంటుకున్నాయి. అది కూడా ఆ జైలులోని ఒకే సెల్లో మాత్రమే. ఆ జైలుని మిగిలిన జైళ్ల కంటే కూడా చాలా డిఫరెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అందులో చాలా ప్రమాదకరమైన నేరస్తులను ఉంచేవాళ్ళు. ఇక ఎప్పుడైతే ఈ జైలులోని సెల్లో మంటలు అంటుకున్నాయో ఆ టైంలో అక్కడ ఎవరైనా గార్డ్ గానీ ఆఫీసర్ గానీ లేరు. కానీ ఎప్పుడైతే ఫైర్ అలారం మోగిందో అప్పుడు గార్డ్ వెంటనే అలర్ట్ అయ్యాడు. అతను ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేశాడు. ఇక అగ్నిమాపక సిబ్బంది వచ్చి సెల్లో మంటలను ఆర్పారు. కానీ వాళ్ళు ఆ మంటలను ఆర్పే లోపే సెల్ లోపల ఉన్న ఖైదీ చనిపోయాడు. కానీ అసలు ఈ సెల్ లోపల మంటలు ఎలా అంటుకున్నాయి అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగలేదు. కర్రలు గాని, మంటలు గాని, అంటుకునే వస్తువులు గాని ఏది లేవు. ఇక చాలాసేపు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత జైలు ఆఫీసర్స్ కి సెల్ లోపల కాలిపోయిన ఒక లైటర్ యొక్క చిన్న పీస్ కనబడింది. వాళ్ళు ఆ లైటర్ ను చూసిన తర్వాత వాళ్ళకి స్టోరీ మొత్తం అర్థమైపోయింది. నిజానికి ఆ సెల్లోని ఖైదీ ఒక లైటర్ ని మెస్ నుంచి ఎవరికి తెలియకుండా దాచుకుని సెల్ లోపలకు తీసుకువెళ్లాడు. అతను తన సెల్ లోపల మంటలను అంటిస్తే ఎప్పుడైతే గార్డ్స్ అతన్ని కాపాడడానికి సెల్ లోపలికి వస్తారో అప్పుడు అతను జైలు నుంచి పారిపోవచ్చని ప్లాన్ చేశాడు. కానీ అతనికి తను వెలిగించిన మంటల్లో తనే కాలిపోతాడన్న విషయం తెలియదు. ఎప్పుడైతే అతను సెల్ లోపల ఉన్న తలదిండుకు నిప్పు అంటించాడో అప్పుడు అది చాలా స్పీడ్ గా రూమ్ మొత్తం స్ప్రెడ్ అయింది. అతను చాలా గట్టిగా అరిచాడు.
కానీ అతన్ని కాపాడడానికి ఎవరూ రాలేదు. ఈ విషయం గార్డ్స్ కి తెలిసేసరికి అతను కాలిన వంకాయగా మారిపోయాడు. ఏది ఏమైనా ఈ ఖైదీ చేసిన ప్లాన్ పూర్తిగా ఫ్లాప్ అయింది. మంటైతే అంటించాడు గాని అలా చుట్టుపక్కల ఎవరూ లేకపోవటం వల్ల అతను పూర్తిగా కాలిన బొగ్గులాగా మారిపోయాడు. ఈ స్టోరీ డిసెంబర్ 1992కు సంబంధించింది. ఆ టైంలో అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్లో ఒక ట్రెండ్ ఉండేది. అదేమిటంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఎప్పుడూ ఒక గన్ ఉండేది. ఎంతవరకు అంటే ప్రజలు మార్కెట్స్ మరియు పార్క్లోకి కూడా వాళ్ళ గన్ని వాళ్ళతో పాటే తీసుకువెళ్లేవాళ్ళు. రాత్రి నిద్రపోతున్న టైంలో కూడా వాళ్ళ పక్కన ఆ గన్ తప్పకుండా ఉండేది. గన్ కల్చర్ అలా ఉండింది అన్నమాట. అయితే వీళ్ళలో ఒక వ్యక్తి ఎలాంటి వాడు కూడా ఉన్నాడు అంటే అతనికి తన ప్రాణం పైన చాలా ప్రేమ ఉండేది. అందువల్ల అతను ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్న టైంలో గన్ను తన తలదిండు పక్కనే పెట్టుకునేవాడు. దీనివల్ల ఎప్పుడైతే అతనికి ప్రమాదం అనిపిస్తుందో అప్పుడు వెంటనే ఆ గన్ను తీసి యూజ్ చేయవచ్చు, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. కేవలం అంతేకాదు, ఈ వ్యక్తి ఎంత పిరికివాడు అంటే అతను తన గన్ యొక్క సేఫ్టీ లాక్ ని కూడా రిమూవ్ చేసి ఉంచాడు. అయితే ఒకరోజు ఇతను తన మొబైల్ ఫోన్ మరియు గన్ రెండింటిని బెడ్ పైన పక్కన పెట్టుకుని పడుకున్నాడు. అప్పుడు సడన్ గా అతని ఫోన్ రింగ్ అయింది. అప్పుడు అతను గాఢ నిద్రలో ఉన్నాడు. అందువల్ల అతను మోగుతున్న సెల్ ఫోన్ ను తీసే బదులుగా గన్ను తీసి తన చెవి దగ్గర పెట్టుకున్నాడు. అతనికి ఏమనిపించిందో తెలియదు గాని ఆ గన్ ని ఫైర్ కూడా చేశాడు. ఇక ఎప్పుడైతే అతను ట్రిగ్గర్ నొక్కగానే గన్ నుంచి బుల్లెట్ బయటకు వచ్చి డైరెక్ట్ గా అతని బ్రెయిన్ కు తగిలింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. సేఫ్టీ పిచ్చిలో ఈ తెలివి తక్కువ మూర్ఖుడు తన చేతితో తన ప్రాణాలనే తీసుకున్నాడు. దీనికంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు చెప్పేది 2008లో జరిగిన సంఘటన గురించి. న్యూయార్క్ లో 50 సంవత్సరాల ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి హంటింగ్ అంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడు తన పెంపుడు కుక్కతో పాటు వేటాడడానికి అడవిలోకి వెళ్ళేవాడు. ఒకరోజు అతను తన ఫ్రెండ్ తో పాటు అడవిలోకి వెళ్ళాడు. ఇక అతని పెంపుడు కుక్క కూడా అతనితో పాటే ఉంది. అడవిలోకి వెళ్ళిన తర్వాత అతనికి ఒక జింక కనిపిస్తుంది. అతను ఆ జింకను వేటాడాలి అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే అతను వేటాడడానికి జింకను టార్గెట్ చేయడానికి ట్రై చేశాడో అప్పుడు అతని కుక్క మధ్యలోకి వస్తూ అతన్ని బాగా విసిగిస్తోంది. మొదట అతను ఆ కుక్కని పక్కకు జరపడానికి చాలా ట్రై చేశాడు. కానీ అది అతని మాట వినలేదు. ఇక ఎప్పుడైతే ఆ కుక్క అతను వేటాడే జింకకు మరియు అతనికి మధ్యలో రావడం చూశాడో అతనికి చాలా కోపం వచ్చింది. ఇక అప్పుడు అతను ఏ గన్తో అయితే ఆ జింకను చంపాలి అనుకున్నాడో అదే గన్తో ఆ కుక్క తలపై కొట్టడం స్టార్ట్ చేశాడు. అతను కోపంలో అతని చెయ్యి ట్రిగ్గర్ పైన ఉందన్న విషయాన్ని కూడా చూసుకోలేదు. గన్ యొక్క సేఫ్టీ లాక్ కూడా ఆఫ్ లో ఉంది. ఇక ఎప్పుడైతే అతను కోపంతో ఆ కుక్కని కొడుతున్నాడో అప్పుడు ఆ గన్ కుక్కకు తగలకుండా నేలకు తగిలింది. దానితో ఆ గన్ ఫైర్ అయింది. ఆ గన్ ఫైర్ అవుతున్న టైంలో గన్ స్టార్టింగ్ పాయింట్ అతని వైపు ఉంది. ఇక ఎప్పుడైతే గన్ నుండి బుల్లెట్ బయటకు వచ్చిందో అది డైరెక్ట్ గా అతని కడుపులోకి వెళ్ళింది. ఇక అతని ఫ్రెండ్ అతనికి బుల్లెట్ తగలడం చూసి అతన్ని వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వకముందే అతను చనిపోయాడు. అమాయకపు జంతువులను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే దాని రిజల్ట్ ఇంతే భయంకరంగా ఉంటుంది అని ఈ ఇన్సిడెంట్ మనకు ప్రూవ్ చేస్తోంది. అమెరికా మరియు కెనడాలో చెట్లను కట్ చేయడానికి ఒక కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. దానికోసం వర్కర్స్ ఉంటారు. వాళ్ళు చెట్లను మొదలు నుంచి కట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర ఒక ష్రెడ్డింగ్ మిషన్ ఉంటుంది. వాళ్ళు చెట్టును కట్ చేసిన తర్వాత దాని కర్రలను ఒక్కొక్కటిగా ఆ మిషన్ లో వేస్తారు. అది వాటిని పౌడర్ లాగా మారుస్తుంది. ఇది ప్రాసెస్. అయితే 2008లో ఒక ట్రీ కట్టర్ కి అతని కంపెనీ వాళ్ళు ఒక చెట్టును కట్ చేసే పని అప్పగించారు. ఇక ఆ వర్కర్ చెట్టును కట్ చేయడానికి బయలుదేరుతాడు. కానీ అతను ఎంత లేజీ ఫెలో అంటే అతను ఆ చెట్టును కట్ చేయడానికి ఎక్కువగా కష్టపడకూడదు అనుకున్నాడు. అతను తన పనిని ఈజీగా పూర్తి చేయడానికి ఒక ఐడియాని ఆలోచించాడు. ష్రెడ్డింగ్ మిషన్ ని చెట్టు కిందకు తీసుకువచ్చి దాన్ని ఒక ప్లేస్ లో సెట్ చేసి ఆన్ చేశాడు. చెట్టును కట్ చేయడానికి చెట్టుపైకి ఎక్కాడు. అతను చెట్టు కట్ చేస్తూ దాని కర్రలు చెట్టు కింద ఉన్న ష్రెడ్డింగ్ మిషన్ లో పడేలా వేస్తే అవి వెళ్లి మిషన్ లో పడతాయి. అది వాటిని పౌడర్ గా మారుస్తుందని అనుకున్నాడు. అలా చేస్తే చెట్టు కట్ చేసిన తర్వాత కర్రలను మరోసారి ఆ ష్రెడ్డింగ్ మిషన్ లో ఉంచాల్సిన అవసరం ఉండదు అనుకున్నాడు. ఇక అతను అలాగే చేసాగాడు. అతని ఐడియా చాలా బాగా పనిచేస్తోంది. అతను చెట్టుకు ఉన్న కొమ్మలను కట్ చేస్తూ ఆ ష్రెడ్డింగ్ మిషన్ లో చెట్టుపై నుంచే వేస్తున్నాడు. ఇక అవి ఆ ష్రెడ్డింగ్ మిషన్ లో పడి ముక్కలు కూడా అవుతున్నాయి. కానీ అతను అలా పనిచేస్తూ ఉన్నప్పుడు అతని బ్యాలెన్స్ అవుట్ అయింది. దానితో అతను డైరెక్ట్ గా ఆ మిషన్ లోపల పడిపోయాడు. ఆ టైంలో మిషన్ ఆన్ లో ఉంది. ఫుల్ స్పీడ్ తో దాని పని అది చేసుకుంటూ ఉంది. అందువల్ల అతను ఎప్పుడైతే మిషన్ లోపల పడ్డాడో అప్పుడు ఆ మిషన్
మిషన్ అతన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేసింది. ఈ లేజీ ఫెలో పనిని ఈజీ చేసుకోవడానికి ట్రై చేశాడు, కానీ పాపం తన పనే అయిపోతుందని అతనికి తెలియదు. 2014లో జార్జియా పోలీసులకు ఒక వ్యక్తి ఫోన్ చేసి వాళ్ళ పక్కింట్లో ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు. ఇక ఎప్పుడైతే పోలీసులు ఆ ప్లేస్ కి చేరుకున్నారో అప్పుడు వాళ్ళు ఒక కార్ పైన ఒక చాలా పెద్ద చెట్టు పడి ఉండడం చూశారు. ఆ కారులో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అతను ఆ చెట్టు పడటం వల్ల అక్కడికక్కడే చనిపోయాడు. మొదట వాళ్ళకి అసలు అతని విషయంలో ఏం జరిగిందో, అతని కారు పైన ఆ చెట్టు ఎలా పడిందో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజు వెదర్ కూడా బాగానే ఉంది, తుఫాన్ గాని వరద గాని లేదు. నిజానికి అమెరికాలో ఒక రూల్ ఉంది. అదేంటంటే ఎవరైనా కూడా వాళ్ళ ఇంటి ముందు ఉన్న చెట్టును కట్ చేయాలి అనుకుంటే స్పెషల్ ట్రీ కట్టర్స్ ని పిలవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ చెట్టును పూర్తిగా కట్ చేస్తారు మరియు దానికోసం వాళ్ళు డబ్బులను కూడా తీసుకుంటారు. అతను ఆ డబ్బును ఆదా చేయాలనే ఉద్దేశంతో ఆ చెట్టుకు తాడును కట్టి ఆ కార్తో దాన్ని లాగడం స్టార్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే అతను దాన్ని లాగుతున్నాడో అప్పుడు ఆ చెట్టు డైరెక్ట్ గా అతని కారు పైన పడింది. ఇక ఆ వ్యక్తి అక్కడే చనిపోయాడు. అందుకే దురాశ దుఃఖానికి చెట్టు అంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది.